హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాలా మటన్ ఎలా చేయాలో చూసుకుందామా. ఒక అరకిలో మటన్ తీసుకొని అల్లం పేస్టు, పసుపు, కారం, ఉప్పు వేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక 5-6 విజిల్ రానిచ్చుకుందామండి. 4 ఉల్లిపాయలు ఇలా ఘాట్లు పెట్టుకొని ఒక కొబ్బరి చిప్ప, కొంచెం కొత్తిమీర పేస్ట్ కోసం పక్కన పెట్టుకుందాము. అలాగే గరం మసాలా కోసం కొంచెం తెల్ల నువ్వులు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, యాలకులు ఇవన్నీ తీసుకొని కడాయి వేడి చేసుకొని దోరగా వేయించుకుందాము. వేయించుకొని మాడకుండా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకుందాము. అవి చల్లారనిచ్చి మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి. ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మీడియం సైజు 4 తీసుకున్నాను. అవి బాగా కాల్చుకోవాలండి గ్యాస్ మీద. ఇవి కాల్చుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. కాలా మటన్కి తగ్గట్టు ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఎంత బాగా లోపల వరకు కాలితే టేస్ట్ అంత బాగుంటుంది. రెండు వైపులా బాగా కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న కొబ్బరి చిప్పని 2 భాగాలుగా చేసుకొని అదే గ్యాస్ మీద బాగా నల్లగా వచ్చేటట్టు కాల్చుకోవాలండి. మరి మాడనివ్వకూడదు. అవి బాగా కాలిన తర్వాత వాటిని చల్లారనిచ్చి శుభ్రం చేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు తిరుగుమాత కోసం కడాయిలో నూనె వేడి చేసుకొని ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి కరివేపాకు వేసుకొని ఇప్పుడు వేసి పెట్టుకున్న మసాలాని వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక 1 టీ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది బాగా దోరగా వేగిన తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్తో పాటు మటన్ కూడా వేసుకోవాలి. మనం ఉడికించుకున్న మటన్ వేసుకొని టేస్ట్ చూసుకొని చాలకపోతే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత గరం మసాలా పొడి మనం వేసుకున్నాం కదా, అది వేసుకొని కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి మనకి కావాల్సిన గ్రేవీ కన్సిస్టెంట్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. టేస్ట్ చూసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇవి పరోటాలో కానీ రోటీలో కానీ చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. బాయ్.